అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. నాకు తెలిసి దేవునికి పూజ చేయాలి అన్నా, ఏదైనా వ్రతం చేయాలి అన్నా, అంతెందుకు కనీసం దీపం వెలిగించాలన్నా కూడా స్వామివారి సంకల్పం ఉండాలి అని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మనం ఏం చేయాలన్నా ఆ భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, అనుకోకుండా నేను వెళ్ళిన గుడి, అక్కడ నాకు కలిగిన ఆనందం, అక్కడ వెలిగించిన లక్షవత్తులు, నా ఆనందం మొత్తం మీతో పంచుకోవాలి అని ఈ వీడియోలో అయితే మీ ముందుకు వచ్చాను. వీడియోలో పెద్దగా కనిపించని నేను ఈ వీడియోలో కనిపించాను అంటే ఆనందమే కారణం అనుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తున్నది సండే రోజు జరిగిన పూజ అనమాట. నాకు కొంచెం వర్క్ ఉండటం వల్ల వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. బట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఏదైనా పూజ చేసుకోవాలి అంటే ఒక ఐడియా ఉంటుంది అన్నట్లు నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందనమాట. అందుకే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. సండే రోజు పనంతా అయ్యేసరికి నాకు మధ్యాహ్నం 2 గంటలు. అప్పుడు నాకు తెలిసిన విషయం, మా ఊరికి దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కోటి దీపోత్సవం జరుగుతుంది, అందరూ వెళ్తున్నారు అని. సరే నేను వెళ్దామని రెడీ అయితే అయ్యాను. మా ఊరికి 5 లేదా 6 కిలోమీటర్లు డిస్టెన్స్ అయితే ఉంటుంది. మా ఊరి వాళ్ళతో కలిసి నేను అయితే వెళ్ళాను. నిజంగా గుడి మాత్రం చాలా బాగుంది. టెంపుల్ కొండపైన అయితే ఉందన్నమాట. మెట్లు ఎక్కి వెళ్ళాలి. పెద్దగా ఏం లేవండి, ఒక 100 అలా ఉంటాయేమో మెట్లు. నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళటం. ఈ టెంపుల్లోనే శివాలయం కూడా ఉండటం మరొక విశేషం. పక్కన కళ్యాణ మండపం అయితే పెద్దది కడుతున్నారు. ఒక హాల్ వలె ఉన్న చోటు మాత్రం భోజనాలకైతే ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడికి ఒత్తులు వెలిగించడానికి వచ్చిన వాళ్ళు, పూజకి వచ్చిన వాళ్ళు ఇక్కడ భోంచేసి వెళ్ళవచ్చు అనమాట. ఆ రోజు అలా ఏర్పాటు అయితే చేశారు. మేము అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా 5 గంటలు అయితే అయింది. లక్ష్మీ నరసింహస్వామికి ఉదయం కళ్యాణం అయితే చేశారట. కళ్యాణం చూడలేకపోయానే అనే బాధ ఒకవైపు, సాయంత్రం పూజలో అయినా పాల్గొన్నాను అనే ఆనందం ఒకవైపు ఉన్నాయి. స్వామివారిని ఉయ్యాల్లో కూర్చుండబెట్టారు, అంటే ఊంజల సేవ చేశారనమాట. స్వామివారి టెంపుల్ ఒక పక్కన ఉంటే ఓ పక్కన పెద్దది మండపం లాగా ఉంది. ఆ మండపంలో ఈ ఏర్పాట్లు అయితే చేశారనమాట. అంటే స్వామివారికి ఊంజల్ సేవ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. అలానే లక్షవత్తులు వెలిగించడానికి కూడా ఇక్కడే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కళ్యాణంలో ఉదయం ఉన్నవారే అక్కడే భోంచేసి తర్వాత దీపాల ఏర్పాట్లు అయితే చేశారు. అలానే నామము, శంకుచక్రాలు, స్వస్తిక్కు, ఓంకారం ఇలా అన్నీ ముగ్గు, పసుపు, కుంకుమ, పూలతో అయితే అలంకరించి దీపాలను అయితే అమర్చారు. మరి కొంతమంది వేప చెట్టు కింద దీపాలు అయితే వెలిగిస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ నామం కానీ, శంకుచక్రాలు కానీ, స్వస్తిక్కు, ఓంకారం చాలా బాగా వేశారు. అలానే ఓం నమో నారసింహ అని పిండితో చిన్న చిన్న పిండి దీపాలు ఉంటాయి కదా, అవి తయారు చేసి ఓం నమో నారసింహ అని రాశారు. చాలా చక్కగా రాశారు. స్వామివారి ఉయ్యాల దగ్గర పెట్టిన దీపాలను గుడికి సంబంధించిన దాతలు, అలానే పూజారి గారు వీళ్ళు వెలిగించారనమాట. అది అంతా మరి మాటల్లో మనం చెప్పే కంటే కూడా చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. అందరికీ ఒత్తులైతే ఇచ్చారండి. మొత్తం అందరూ ఒకేసారి 1 కోటి ఒత్తులు ఒకసారి పూజారి గారు చెప్పి వెలిగించారనమాట. తర్వాత స్తోత్రాలు, మంత్రాలు అవి అన్నీ చదివాక, సంకల్పం చెప్పినాక దీపాలు మొత్తం ఒకేసారి అందరినీ వెలిగించమని చెప్పారు. మేమైతే లక్ష ఒత్తుల చుట్టూ పూలతో అట్లా అలంకరించి అగరబత్తులతో, అంటే ధూపం వేసే వాటితో అక్కడ ఆ లక్ష ఒత్తులను అయితే వెలిగించామన్నమాట. తర్వాత చాలామంది తర్వాత వచ్చారు. అంటే మేము లక్ష ఒత్తులు వెలిగించిన తర్వాత చాలామంది వచ్చారు. వారు మాత్రం నామం, శంకుచక్రాలు అవన్నీ వేసి వాటిలో దీపాలు అమర్చారన్నాను కదా, అక్కడ వెలిగించమన్నారనమాట పూజారి వాళ్ళు. అవి వెలిగించారు. ఇలా దీపాలన్నీ వెలిగించాక దేవాలయం చూడాలి, మొత్తం దీపాలతో అందంగా మారిపోయిందనమాట. లక్షవత్తులు ఈ కార్తీక మాసం నెలలో వెలిగించలేదే అనుకున్నాను. కానీ స్వామివారి దయ వలన ఈ కార్తీక మాసం చివరిలో అయితే వెలిగించగలిగాను. అక్కడ పూజ పూర్తి అయ్యాక శివుణ్ణి, నారసింహుణ్ణి దర్శనం చేసుకొని భోజనం చేసి ఇంటికి రావటం అయితే జరిగింది. మీరు కనుక గుంటూరు జిల్లా వాస్తవ్యులు అయితే ఈ టెంపుల్ వచ్చేసి
వెంగళాయపాలెం అంటారండి, కాలేజీ సెంటర్ రోడ్ అంటారు. అక్కడికి దగ్గరలో కనుక ఉంటే ఆ గుడిని ఒకసారి తప్పకుండా దర్శించండి. చాలా మంచి టెంపుల్ అనమాట. చాలా బాగుంది వాతావరణం కూడా అక్కడ ప్లెజెంట్గా. నాకు అయితే చాలా నచ్చింది టెంపుల్. మనం కోరుకున్న కోరిక నిస్వార్థంగా ఉండి భగవంతుని మీద నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అనటానికి నిదర్శనమే కార్తీక మాసం చివరిలో వెలిగించిన లక్షవత్తులు. నా మాటతో ఎంతమంది ఏకీభవిస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలానే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలండి.